హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింత చిగురు పప్పు. కావలసిన పదార్థాలు: లేత చింత చిగురు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కారం, నెయ్యి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఇంగువ, పోపు దినుసులు, జీలకర్ర, ఉడికించిన కందిపప్పు. ఇప్పుడు లేత చింత చిగురు తీసుకుని వీడియోలో చూపించిన విధంగా నలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో ఉడికించిన పప్పు తీసుకొని అందులో 1 కప్పు నీళ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చింత చిగురు వేసుకుని కలుపుకోవాలి. చింత చిగురు పప్పులో పూర్తిగా కలిసేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పును స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి, 2 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, పోపు దినుసులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఇలా వేగిన పోపును పప్పులో వేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ.